వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా, నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా, నా తెలంగాణ ప్రాంత యువత అంతా కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు తెలంగాణకు సంబంధించిన వాస్తవమైన న్యూస్ తెలియజేసేది ఎవరు? ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో ఉన్న వార్తలు చెప్పేదెవరు? ఇదొకటి మీరు చాలా స్పష్టంగా కూడా గమనించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ రాష్ట్రం మీద కుట్రలు జరగకుండా, మన ఆత్మగౌరవం నిలబడేలా, మన సంస్కృతి సాంప్రదాయాలు మన అస్తిత్వం మీద దెబ్బ పడకుండా, మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం పరిపాలించినప్పటికీ కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన కుడి చేయి తిరుగుతుంది అని చెప్పడానికి రెండు ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి, నారా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే రేవంత్ రెడ్డి అనే వాదన తెలంగాణ ప్రాంత ప్రజలలో బలంగా కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి చూసాం. దాంతో పాటుకు ఈ మధ్యకాలంలో అంటే ఈ వారంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటి అంటే, గాంధీ భవన్లోకి కేవీపీ అడుగుపెట్టి ఆయన సలహాలు సూచనల ఆధారంగా ప్రభుత్వం నడుస్తుంది లేదా పార్టీ నడుస్తుంది అనే ఒక చర్చ జరగడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ మీద మూలాలు ఇంకా పోలేదు అనేది వాస్తవం. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏమన్నట్లే, వాళ్ళు మనకు అన్నదమ్ములు లెక్కలేనే. కానీ మన తెలంగాణ రాష్ట్రం మీద రాజకీయ నాయకుల ముసుగులో లేదా కాంట్రాక్టర్ల ముసుగులో లేదా ఈ ప్రాంతాన్ని దగా చేయడానికి వస్తున్న పెత్తందారి వ్యవస్థను మాత్రమే నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఇప్పటికే జరిగిన చాలా అంశాలు కూడా చూసాం. మీరు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం ప్రచారం చేపించింది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెత్తందారి వ్యవస్థ. ఎందుకంటే ఇక్కడికి సంబంధించి 2 పిల్లర్లు గుంగితే మాత్రం ఎన్డీఎస్సీ వచ్చింది. అదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొట్టుకుపోయినా రాలే, అదే గుజరాత్కు సంబంధించి బిజ్జి కూలిపోయినా రాలే. అంటే ఒకసారి ఆలోచించండి, ప్రాంతీయ పార్టీ అంటే ఎంత చులకనగా చూస్తున్నారు, ప్రాంతీయ పార్టీ యొక్క అస్తిత్వాన్ని ఎంత దెబ్బగొట్టాలని చూస్తున్నారు, ప్రాంతీయ పార్టీకి సంబంధించి ఆనవాళ్ళు లేకుండా ఎలా చేస్తున్నారు అని చెప్పడానికి మీకు మొత్తం స్టోరీ చెప్పాను. ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా వార్తలా చెప్పే జాడ చాలా కనుమరుగైపోతున్నది. చాలామంది అంటూ ఉంటారు, పలానా ఛానల్ పలానా పార్టీ, పలానా వ్యక్తి పలానా పార్టీ. ఎస్, ఈరోజు అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైపోయినాయి. ఇప్పుడు మనం ఎంత నీతి నిజాయితీ నిబద్ధతతో వార్తలు చెప్పినా అల్టిమేట్గా మన మీద కేసులు జరిగినప్పుడు సరే పార్టీలు సపోర్ట్ చేస్తే కావచ్చు, అడ్వకేట్లు వస్తారు కావచ్చు, వారం తిరగడం లేదా కోర్టుల చుట్టూ తిరగడం, పోలీస్ స్టేషన్ల చుట్టూ సంతకాలతో తిరగడం, అది వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి ఎంత డ్యామేజీ అంటే తన యొక్క విలువైన సమయం ఎంత వృధా అవుతుంది అని చెప్పడానికి సాక్ష్యం. ఈరోజు నేనేమంటున్నానంటే, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇక్కడ మీకు కనబడుతుంది, దీన్ని సబ్స్క్రైబ్ చేయమంట. ఎందుకు చేయమంట అంటే దీంట్లో బలంగా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మన డిజిటల్ మీడియా. రెండోది, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం ఏర్పడింది. ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ తెలంగాణలో మరో ఉద్యమం అవసరం అని చెప్పాడు. ఇక మూడోది వచ్చేసి 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన నా తెలంగాణలో, ఎంతోమంది తల్లుల గర్భకోశంతో ఏర్పడిన ఈ తెలంగాణకు సంబంధించి మనం వాస్తవాలను మాత్రమే చెప్తాం. ఈ వాస్తవాలలో ఒకసారి మీరు ఆలోచించండి. ఇందులో పబ్లిక్ సమస్యలు, దాంతోపాటు ఇక్కడ ఏంది నాయకులకు సంబంధించిన ప్రెస్ మీట్లు, వాస్తవాలను మాత్రమే తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. అందుకే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, మీ ఇంట్లో పండగ చేసుకోర్రి. ఎందుకంటే మళ్ళీ దీని మీద కూడా ఒక అంశం ఏంది అంటే, నేను ఒక ప్రధానమైన ఎపిసోడ్ వచ్చింది. వైఆర్టీవీకి సంబంధించి టార్గెట్ ఉంది, జర్నలిస్ట్ రంజిత్ను అరెస్ట్ చేయాలి, జర్నలిస్ట్ రంజిత్ మీద ఎఫ్ఐఆర్లు చేయాలి. అటు ఏది ఎస్బీకి సంబంధించి టాస్క్ ఫోర్స్, దాంతోపాటు ఎస్ఓటీ, సిసిఎస్, లేకపోతే సైబర్ క్రైమ్, ఇలా రకరకాల పోలీస్ వ్యవస్థ అంతా మా మీద మానిటరింగ్ చేయకండి. నేను చెప్తున్నా, మా మీద మానిటరింగ్ చేస్తూ వచ్చేది ఏమీ లేదు, బూడిద తప్ప. మీరు వ్యవస్థలోని వ్యక్తుల యొక్క రక్త పింజరం లెక్క తాగుతున్న కార్పొరేట్ కాలేజీల వైపు చూడురి, లంచాలకు రుషిమరిగిన అధికారుల వైపు చూడురి, రాజకీయ ముసుగులో పేదోళ్లను బెదిరించి భూములో లాక్కున్నోళ్ళని చూడురి, రౌడీ షీటర్ల పేరుతో దౌర్జన్యాలకు పాల్పడుతున్న వ్యవస్థను కూకటి వేలతో తొలగించండి. ప్రశ్నిస్తాం, ఇది నా హక్కు. ఈ గడ్డ మీద పుట్టినందుకు నాకు వచ్చిన హక్కు ఏంటంటే ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రశ్నించాలే కూడా. ప్రశ్నించకపోతే ఈ తెలంగాణలో వాస్తవాలు ఎవరు చెప్పాలి? అందరం దొంగలైపోతే మరి ఏంది పూర్తి స్థాయిలో మనం ఈ నిజాయితీ కలిగిన అంటే వాస్తవాలను ఎవరు తెలియజేయాలి? నీతి నిజాయితీ నిబద్ధతతో కూడింది.
కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రతి క్షణం మీ సమయాన్ని వృధా చేసుకొని అనవసరంగా రంజిత్ దగ్గర ఏం లేదు, ఒక వ్యవస్థ ఉన్నది, ఓ సామ్రాజ్యం ఉన్నది. ఈ దేశాన్ని పరిపాలించడానికి భారత రాజ్యాంగం ఎట్లనో దాంతోపాటు వైఆర్టీవీ నడవాలన్నా, వైఆర్టీవీ వ్యవస్థ ఉండాలన్నా దీనికి ఒక సామ్రాజ్యం ఉంటుంది. అల్టిమేట్గా అరెస్ట్ చేస్తారు, కేసులు అయితే పోలీస్ స్టేషన్ పోతాం, బెయిల్ వస్తుంది, వారం వారం తిరుగుతాం, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, ఏం లేదల్లా. దాంట్లో కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ప్రతిదాన్ని టెన్షన్గా తీసుకునే సమస్యలు ఇక్కడ అంత ఓపిక లేదు. ఫస్ట్ మనిషికి కొంచెం 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 ఓ లిమిట్ ఉంటుంది, అది దాటినాక ఏదైనా జరగచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక నెక్స్ట్ టైం కనుక వైఆర్టీవీ జోలికి వచ్చినా లేదా నా జోలికి వచ్చినా సెక్రటరియేట్ ముందు లేదా సెక్రటరియేట్ దగ్గరికి వెళ్ళి లేదా సెక్రటరియేట్ ఎక్కి లేదా ముఖ్యమంత్రి ఇంటికి పోయి ఇక జరగాల్సిన నిరసన మాత్రం భారీగా జరుగుతుంది. ఇది నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఏం జరిగినా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికే బాధ్యత. ఎందుకంటే నాకున్న ఇన్ఫర్మేషన్తో పాటుగా నాకు వచ్చిన సమాచారం మేరకు చెప్తున్నా. మీరు ప్రభుత్వానికి సంబంధించిన పాలనా వ్యవస్థ చూసుకోరి, ప్రభుత్వానికి సంబంధించిన తప్పిదాలను చూసుకోరి, ప్రభుత్వానికి సంబంధించి ఏం జరుగుతుందో చూసుకోరి. అంతేగాని ఊకే పదవుల కోసమో కాసుల కోసమో ఆశపడేటోళ్ళు ఇక్కడ ఇవ్వలేరు. పలానా కార్పొరేషన్ కావాలి, పలానా ఎమ్మెల్సీ కావాలి, లేదో 10 కోట్లు కావాలి, లేకపోతే ఇది కావాలి అది కావాలని ఆశపడేటోడు కాదు. ఆత్మగౌరవం కోసం నడిపే ఛానల్ ఇది. ఊకే ఏంది ఈ చుట్టుముట్టు? తెలంగాణ ఉద్యమంలో చుట్టుముట్టు ఉన్నా నమ్మగొండ అనే పాటలు పాడుకున్నాం కదా. ఇక్కడ చుట్టుముట్టు పోలీసు వ్యవస్థకు అవసరం లేదు. మీ పని మీరు చేసుకోరు, సప్పుడేక మీరు వేరే ఏం చేయాలని చేసుకోరు. సోషల్ మీడియాలో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. వాళ్ళు రాగానే అరే తురే ఏం రాబాయి ఏంద్రా నీ సంగతి ఏంది, నీవు చూస్తూనేమో గిట్లున్నావు, ఏం చేస్తున్నావు అనేది భాష మీకు అనవసరం. వ్యవస్థలోని భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ ఆర్టికల్స్ ప్రకారం మీరు ఎంతవరకు పనిచేయాలో అంతవరకే పనిచేయండి. ఈరోజు ఏదో రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఏది ఎస్పీని చేస్తాడో లేకపోతే డీజీపీని చేస్తాడని ఆశపడకూరి. ఎందుకంటే ఈ వ్యవస్థలకు సంబంధించి మానిటరింగ్ అంటే ఎవరెవరైతే సెక్రటరియట్లో కూర్చొని 6th ఫ్లోర్లో కూర్చొని ఈ ఛానల్ నేను చదివే వార్తలు ప్రతి పదాన్ని చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా, రాజ్యం అన్నాక వ్యతిరేకత వస్తుంది, రాజ్యం అన్నాక యుద్ధాలు వస్తాయి, రాజ్యం అన్నాక పోరాటం వస్తుంది, రాజ్యం చేసే తప్పులను ఎండగడతారు. దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మీది. ఆ విషయాన్ని పక్కన పెట్టి ప్రతి విషయం ఫోకస్ పెడితే మనిషికి కొంతవరకే ఓపిక ఉంటుంది. అది నశించిన తర్వాత చాలామంది డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉన్న చాలామంది పర్సన్స్ చెప్తూ ఉండే, నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఆఖరికి ఫోన్లకు సంబంధించి ఫోన్ ట్యాంపరింగ్ ఆ ట్యాంపరింగ్ కాదు, ఇప్పుడు మా ఫోన్ల పరిస్థితి ఏందనే అనుమానం ఉత్పన్నమవుతున్నది. సో ఇక ఇది రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకుంటే చాలా బాగుంటుంది, లేకపోతే అది మీకు జరగాల్సిన నష్టం ఉంటుంది. ఒక్కసారి నేనేమంటున్నా అంటే ఇటుక పేర్చి ఇల్లు కట్టుకోవడం చాలా కష్టతరమైన పని. ఇల్లు కూర్చోవడం, దాన్ని కూల్చేయడం ఒక సెకండ్ పని. దాని పెద్ద సమస్య. బుల్డోజర్ తీసుకొస్తే అయిపోతుంది. హైదరాబాద్ బాధ్యతలను గులగొడుతురు కదా, అట్లా కూడవచ్చు. అట్లనే రాజ్యం పరిస్థితి కూడా అయిపోతుంది. ఒక్కసారి కూలిపోతే ఈ రాజ్యం మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనే అధికారంలోకి రావడం అనేది ఇక అదొక భ్రమ, అదొక కళ. నేను చెప్తున్నా కదా, నేను మళ్ళీ చెప్తున్నా, చాలా స్పష్టంగా చెప్తున్నా. చాలామంది ఏమంటున్నారంటే ఈ పెద్ద మనిషిని చూసి చాలా రకాలుగా చెప్తుండే, ఈ పెద్ద మనిషి కనబడుతుండా, ఒకసారి ఈయన చూడుర్రి. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి పూర్తి స్థాయిలో అనేక రకాలైన వార్తలను మీరు ప్రసారం చేస్తున్నారు. నేను చూసిన ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా కూడా చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ఆ వ్యక్తి మీద వ్యక్తిగతంగా రాజకీయంగా రకరకాలుగా కూడా డ్యామేజ్ చేస్తూ వ్యక్తిగతంగా చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఎగ్జాంపుల్ మీకు చెప్తే ఒకసారి ఆలోచించండి. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ మెడకేస్తున్నారు. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కేసీఆర్ మెడకేద్దాం అనుకున్నారు. ఫోన్ ట్యాంపరింగ్ కేసీఆర్ మెడకేద్దాం అనుకున్నారు. దాంతోపాటు ఫార్ములా ఈ రేస్తో ఈయన యొక్క వారసత్వానికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిళ్ళు. అప్పుడు లిక్కర్ స్కామ్ అంటూ వీళ్ళ వారసత్వానికి ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఒకసారి ఆలోచించండి, ఒక ప్రాంతీయ పార్టీ మీద
రెండు జాతీయ పార్టీలు ఎంత కుట్రపూరితంగా ఎంత రకాలుగా ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడుతున్నాయి. ఈ వయసులో కూడా తన చివరి శ్వాస వరకు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం, ఈ తెలంగాణ అస్తిత్వం కోసం, ఈ తెలంగాణ ఆత్మగౌరవం కోసం, ఈ తెలంగాణ ఎదుగుదల కోసం, ఈ తెలంగాణకు సంబంధించి అభివృద్ధి బాటలు వేయడం కోసం, ఈ తెలంగాణ మీద మళ్ళీ డేగ కన్ను లెక్క ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఎదురు చూడకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసి తెలంగాణ రక్షకుడిగా మారేట ఆయన కేసీఆర్. నేను కేసీఆర్ గురించి గొప్పగా చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. దిల్దార్ మనిషికి సంబంధించి ఈయన ఆరోగ్యం మీద పుకార్లు షికార్లు చేయడం రకరకాలుగా గత 20 ఏళ్ళుగా కేసీఆర్ మీద నానా రకాలుగా యాగి చేస్తూ వార్తలు వేస్తూనే ఉన్నారు. నేనేమంటున్నానంటే కల్వకుంట్ల చంద్రశేఖరుడు అనేటాయన ఈ తెలంగాణ రాష్ట్రానికి చాలా అవసరం, గుండెకాయ లెక్క. మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దాదాపుగా మొన్న కన్నెపల్లి పంప్ హౌస్ ఓపెన్ చేయండి అని అన్నారు. ఎందుకన్నారు? 15 జిల్లాలకు సంబంధించి 22 లక్షలకు పైచిలకు కూడా ఎకరాలకు నీళ్ళు అందిస్తాయి ఆ కన్నెపల్లి మోటార్ ఆన్ చేస్తే. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది సుమారుగా 1 కోటి ఎకరాల మాఘానికి నీళ్ళు అందిస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరుడు ఆరోగ్యం బాగోలేకపోతే దగ్గినా తుమ్మినా జ్వరం వచ్చినా కొన్ని ఛానళ్ళల్లో తమ్లేని చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. చావు బతుకుల మధ్య కేసీఆర్ అట. ఏం రా భయ్, కొంచెమన్న నీతి నియత ఉండాలి కదా. ఎందుకు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరుడు అనేటైన దాదాపుగా 14 సంవత్సరాలు పోరాటం చేసిండు, ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు. 1956 నుండి 2014 వరకు ఈ తెలంగాణలో గజానికి కూడా నీళ్ళు అందకపోతే 2014 నుంచి 2028 వరకు 2022 వరకు పూర్తి స్థాయిలో కూడా 1 కోటి ఎకరాల మాఘానికి నీళ్ళు అందించిండు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరుడే. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనేటైనే మీరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అయితే మీరు చీకటిగా మారిపోతుంది, మీకు పరిపాలన చేత కాదు, దాంతోపాటు నక్సలిజం పెరుగుతుంది అన్నాడు. కల్వకుంట్ల చంద్రశేఖరుడు వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ వచ్చింది. మీకు ₹1 కూడా ఇయ్యనుపో, ఏం చేసుకుంటావో చేసుకో అని మనల్ని ఎగతాళి చేసినప్పుడు అదే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సుక్కలు చూపెట్టిండి ఈ కల్వకుంట్ల చంద్రశేఖరుడు. ఈరోజు పూర్తి స్థాయిలో మన కాళ్ళ దగ్గరికి ఎండాకాలంలో కూడా మత్తలు పోస్తున్నాయంటే దానికి కారణం ఈ కల్వకుంట్ల చంద్రశేఖరుడు. అరే 24 గంటల కరెంట్ ఇచ్చిండు, దాంతోపాటు 24 గంటలు నీళ్ళు ఇచ్చిండు. అది మిషన్ భగీరథనా మిషన్ కాకతీయనా పక్కన పెడితే రైతుల సంక్షేమం కోసం రైతు బంధు వేసిండు, రైతు బీమా వేసిండు, రైతుకు సంబంధించిన భరోసా ఇచ్చిండు. అరే ఇన్ని చేస్తే కల్వకుంట్ల చంద్రశేఖరుని పట్టుకొని పూర్తి స్థాయిలో ఏదో జరిగిపోతుంది, ఆయన ఆరోగ్యం మీద పుకార్లు షికార్లు చేస్తారు, మళ్ళీ ఈయనకు సవాళ్ళు వేస్తారు. అరే పోయి ఈయన గీడు ఉన్నాయి చూడు ఎంటికలు, గిల్ల స్నానం చేస్తా అంటే ఊసిపోయినంత ఎంటిక కాదు ఒక్కొక్కరు రాజకీయ అనుభవం. ఈ తెలంగాణలో నేను చెప్తున్నా, పార్టీ పెట్టిండు, అంతకుముందు ఏంది డిప్యూటీ స్పీకర్గా పనిచేసిండు, కేంద్ర మంత్రిగా పనిచేసిండు. ఏందనుకుంటారు ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా రకరకాలుగా అన్ని హోదాలలో పనిచేసిన వ్యక్తిని పట్టుకొని ఎవరి కాస్త గౌరవం ఇవ్వాలి కదా. అరే మా ముఖ్యమంత్రి అంటే మా ముఖ్యమంత్రిని గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారు అంటాం. అరే విపక్ష పార్టీకి సంబంధించిన నేత మాజీ ముఖ్యమంత్రి అనేక హోదాలలో పనిచేసిన వ్యక్తిని పట్టుకొని మీ నోటికి వచ్చినట్టు నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది, మేము ఎట్లయినా మాట్లాడతామంటే ఎట్లా భయ్? మా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన చంద్రశేఖరుడు మాకు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఊపిరి. మీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు అవసరం లేకపోవచ్చు. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే మంత్రులైనా లేదా ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలైనా అది కల్వకుంట్ల చంద్రశేఖరుడి భిక్ష. ఎట్లా అంటే ఈయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తీసుకురాకపోతే మీ జీవితాలు ఏందో ఆలోచించురు ఒకసారి. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరుని పట్టుకొని ఇక కొన్ని ఛానళ్లలో ఇష్టానుసారంగా ఏం రాస్తారు భయ్? ఎన్ని రోజులు రాస్తారు? ఎన్ని రోజులు బట్టగాల్సి మీద వేస్తారు? నిజం నిలకడ మీద ఏదో రోజు తెలుస్తుంది కదా. చాలా రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అరే ఏం రాతలు ఏం రోతలు కల్వకుంట్ల చంద్రశేఖరుడి మీదనైనా రాసేది? ఏం తక్కువ చేసిండండి? ఒకసారి మీకు చెప్తా. ఇదే కేసీఆర్కు సంబంధించి చాలా రకాలుగా చాలామంది మాట్లాడతారు కదా. ఈ చాలా రకాలుగా ఎవరికి నోటుకొచ్చినట్టుగా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. నేను 4 అంశాలు చెప్తా. ఏంది అంటే కేసీఆర్ నాయకత్వంలో మిషన్ భాగీరథ సక్సెస్ కాలేదా? మిషన్ కాకతీయ సక్సెస్ కాలేదా? రైతు బంధు సక్సెస్ కాలేదా? రైతు బీమా సక్సెస్ కాలేదా? కాళేశ్వరం వంటి పలు అభివృద్ధి ప్రాజెక్టులు సక్సెస్ కాలేదా? కేసీఆర్ కిట్ కానీ ఇవన్నీ కూడా అనేక సంక్షేమ పథకాలు కూడా సక్సెస్ అయినాయి కదా.
ఇన్ని సక్సెస్ చేసి తెలంగాణ రాష్ట్రానికి గౌరవం ఇద్దామయ్యా. నేనేమంటున్నా అంటే ఆత్మగౌరవం కోసమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది కూడా నీళ్లు నిధులు నియామకాలు ఒకవైపు అయితే, దాంతోపాటు ఆత్మగౌరవం దెబ్బతిని మనం బానిసల్లా బ్రతకాల్సిన అవసరం లేదు, మన తెలంగాణ మనకున్నది, గావాల లెవెల్ వచ్చి పెద్ద మనుషుల ఒప్పందంతో తెలంగాణ రాష్ట్రాన్ని గుంజుకపోయిలు మన రాష్ట్రాన్ని మనం తెచ్చుకుందాం అనుకున్నాడు. అరే 1969లో ఏం చేసిళ్ళు బై గుడ్డు గుర్రాల పనులు దోమిల్లా, కొడుగుడ్డు మీద ఈకలు బీకిల్లా. అప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎందుకు రాలే? పదవుల కోసం ఆశపడి మోకరిల్లిన బ్యాచ్ కాదా? ఆ రోజు పైసల కోసం ఆశపడ్డ బ్యాచ్ కదా. మరి 2001 నుండి 2014 వరకు అనేక రకాలుగా పోరాటాలు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరుడికి ఎన్నో రకాలుగా ఆఫర్స్ వచ్చినాయి. ఆనాడు నాకు తెలిసి ప్రణబ్ ముఖర్జీ అనుకుంటా, ఎగ్జాక్ట్ పేరు అదే కాదు, బై మిస్టేక్ చెప్తున్నా, మిస్టేక్ ఆ పేరు అంటే డైరెక్ట్గానే చంద్రశేఖర్ జీ నీకు ఏం కావాలనో చెప్పు, గవర్నర్ కావాలన్నా కేంద్ర మంత్రి పదవి కావాలన్నా నీకేం కావాలనో చెప్పి అని గదవ పట్టుకొని బ్రతిమాలినట. లేదు సార్ నాకు తెలంగాణ ఒక్కటి ఉంటే చాలు సార్ అన్నాడట, నాకు తెలంగాణ వస్తే చాలు సార్ అన్నాడట, నాకు ఏ పదవి అవసరం లేదు సార్, తెలంగాణ వచ్చినాక ఇంట్లో కూకొని ఉండవన్నా రాజకీయాలు చేయకన్నా చేయను సార్ అని చెప్పిండట. అరే గంత దిల్దార్ మనిషిని పట్టుకొని ఎవరికి వచ్చినట్టు రాతలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు రాస్తే ఎట్లా? ఒక విపక్ష పార్టీకి సంబంధించిన ఒక పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని ఈయన ఆధ్వర్యంలోనే వచ్చింది. 1969లో రాలే మరి ఆ గుడ్డి గుర్రాలతోని ఈయనను పట్టుకొని ఇష్టానుసారంగా ట్రోల్ చేసి ఎవరికి నచ్చినట్టుగా ఎవరికి పడితే వాళ్ళు రాస్తున్నారు. సో నేనేమంటున్నానంటే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరుడు తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా ఒక ఊపిరి లాంటిది. ఈయన ఊపిరి ఆగిపోయేంత వరకు కూడా ఈయన గుండె తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కొట్టుకుంటుంది, ఇక్కడ ఉండే 4 కోట్ల మంది ప్రజల కోసం కొట్టుకుంటుంది. కాబట్టి ఆ గుండెకు మనం కాపాడుకోవాలి. ఎందుకంటే అనేక రకాల ఆరోపణలు ఎవరైనా చేస్తారు, నేను చేస్తా మీరు చేస్తారు, ఆరోపణ పరస్పర ఆరోపణ అనేది రాజకీయం వరకే ఉండాలి. అంతేగాని దాన్ని మళ్ళీ ఏది సాగదీసి చేయొద్దు, మనకు అనవసరం. ఈ చంద్రశేఖరుడు తెలంగాణ రాష్ట్రానికి చాలా అవసరం. ఎవడు ఏదన్నా చెప్పుకొని ఎవడు ఏదన్నా మాట్లాడి ఎవడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. కానీ నేనేమంటున్నా అంటే కేసీఆర్ విలువ తెలిసినోడు. కేసీఆర్కు నేనేం భజన చేయమంటలేను, బాంచన అంటలే, దండం పెట్టంటలే, కాలు మొక్క అంటలేను. నేనేమంటున్నానంటే ఒక వ్యక్తికి గౌరవం ఇద్దాం. గౌరవాన్ని తీసేసినట్టు మీ ఇష్టం వచ్చినట్టుగా తంబ్లెన్స్ పెట్టుకొని ఎవరికి నచ్చినట్టుగా వారు చేయకూరు. ఇగో ఈ తెలంగాణలో మల్లో మొగోడు ఉన్నాడు. ఇగో చూడు, నగరంలో మరో ఉప ఎన్నిక, జూబ్లీహిల్స్తో పాటే గోషామహల్ సైతం. రాజాసింగ్ రాజీనామా బీజేపీ ఆమోదం అంతో అనివార్యమైన, స్పీకర్కు బీజేపీ ఫిర్యాదు చేసే విషయంపై అనుమానాలు. నగరంలో మరో ఉప ఎన్నిక రానుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత నెలలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో అక్కడ 6 నెలల్లో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ క్రమంలో మరో నియోజకవర్గం ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇటీవల బీజేపీ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా పార్టీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిని బీజేపీ అధిష్టానం ఆమోదించడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి ప్రశ్నార్థకంగా మారింది. పార్టీకి గుడ్ బై చెప్పిన రాజాసింగ్ పట్ల అధిష్టానం వ్యవహరించిన తీరుతో ఇప్పుడు ఎమ్మెల్యే పదవి ఉంటుందా పోతుందా అనే దానిపై డైలమా నెలకొంది. రాజాసింగ్ స్వయంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం సైతం జోరుగా సాగుతుంది. ఒకవేళ రాజాసింగ్ రిజైన్ చేయకపోతే ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. రాజాసింగ్ రాజీనామా ఏదైతే చేసిండో అది బీజేపీ ఆమోదం తెలిపింది. ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకోలేదు అంటూ కూడా రాజాసింగ్ చెప్పిండు. నేను రాజాసింగ్ గురించి చాలా చెప్పాలి. ఇలా మీరు అనుకుంటున్నారేమో, తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికపై అసంతృప్తి వ్యక్తం చేసిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఆయన రాజీనామాను ఆమోదించింది. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజాసింగ్ రాజీనామాను ఆమోదించినట్టుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా రామచంద్రరావుకు స్టేట్ పార్టీ పగ్గాలు అప్పచెప్పడంపై రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఎంతో కష్టపడ్డానని, సర్వం పార్టీ కోసం ధారపోస్తే కనీసం విలువ ఇవ్వలేదని, మీకో దండం మీ పార్టీకో దండం అంటూ జూన్ 30న పార్టీ ఆఫీస్లో తన రాజీనామా లేఖను అందజేశారు. ఆయనతో పాటు మరో 3 కౌన్సిల్ సభ్యులు కూడా రాజీనామా చేశారు. అయితే రాజాసింగ్ తన రాజకీయ భవిష్యత్తును ఏ పార్టీలో కొనసాగుతున్నారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. జనసేనలోకి వెళ్తారని కొందరు, శివసేనలో చేరుతారని మరికొందరు, ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్తారని మరికొందరు చర్చించుకుంటారు. కాంగ్రెస్లో చేరుతారనే ఊహాగానాలు సైతం కూడా వినబడుతున్నాయి. ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకోలేదు. ఎందుకు నిర్ణయం తీసుకోలేదో నేను చెప్తా. ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాజాసింగ్ అన్నారు. జనసేన, శివసేన, కాంగ్రెస్, బీఆర్ఎస్లో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. అమర్నాథ్ యాత్రలో ఉన్న ఆయన ఓ వీడియో విడుదల చేశారు. రాజీనామా ఆమోదంపై కార్యకర్తలు బాధపడకూడదు. నా రాజీనామా కారణాలను అధిష్టానం పరిశీలించలేదు. కార్యకర్తల అభిప్రాయాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేకపోయా.
బీఆర్ఎస్ కాంగ్రెస్లో చేరతాననే ప్రచారం జరుగుతుంది. అయితే ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కార్యకర్తలతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని రాజా సింగ్ ప్రకటించారు. కాగా అంతకుముందు మరో వీడియో రిలీజ్ చేశారు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఇదే రోజున బీజేపీలో చేరాను. నన్ను నమ్మి పార్టీ 3 సార్లు టికెట్ ఇచ్చింది. ఇన్ని రోజులు నాకు సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నాడు రాజా సింగ్. రాజా సింగ్ ఏం తప్పు చేసిండయ్యా? ఒకసారి మీరు ఆలోచించండి. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలందరూ కూడా రాజా సింగ్ భారతీయ జనతా పార్టీకి ఏమైనా మేనేజ్ చేసిండా? భారతీయ జనతా పార్టీ ఓటమి కోసం పనిచేసిండా? భారతీయ జనతా పార్టీ ఎదుగుదల రాకుండా చేసిండా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండా? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్టీని ఏమైనా బ్లాక్మెయిల్ చేసిండా? భారతీయ జనతా పార్టీని జనంలోకి తీసుకెళ్లకుండా ఏమైనా చేసిండా? ఈ రోజు రాజా సింగ్ రాజీనామా చేస్తే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాజా సింగ్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదా? బండి సంజయ్ రాజా సింగ్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదా? గతంలో పనిచేసిన అధ్యక్షుడు రాజా సింగ్ దగ్గరికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేయకూడదా? ఎందుకు రాజా సింగ్ రాజీనామా చేయగానే పూర్తి స్థాయిలో ఆ రాజీనామాను ఎందుకు ఆమోదించిల్లు? దీంట్లో రాజకీయ మతలబేంటి? రాజా సింగ్ విషయంలో ఇంత తొందరగా కూడా వీళ్ళు నిర్ణయం తీసుకోవడానికి అవసరమైంది? రాజా సింగ్ పట్ల ఇంత త్వరగా ఎందుకు రియాక్ట్ అయ్యారు? రాజా సింగ్ విషయంలోనే ఎందుకు ఆమోదమైంది? చాలా మంది ఆమోదం చెందాలి కదా. మరి అసంతృప్తి ఉన్న వాళ్ళందరి ఈరోజు కేవలం రాజా సింగ్ కు సంబంధించిన రాజీనామా రాస్తే ఎందుకు ఆమోదించాలి? అంత త్వరగా అంత స్పీడ్గా ఆమోదించాల్సిన అవసరం లేదు. ఆయన పార్టీకి రాజీనామా చేస్తే దాన్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తే పార్టీలో కొనసాగుతాననే ప్రకటన వస్తుంది కదా. కానీ ఈయన రాజీనామా చేయగానే వెంటనే ఎందుకు రాజీనామా చేసిలు? గోషామహల్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అక్కడ వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా జీవిస్తారు. వాళ్ళందరూ కూడా కరుడుగట్టిన హిందుత్వ శక్తులు. రాజా సింగ్ ఆడ ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలుస్తాడు, ఆయనకేం ప్రాబ్లం లేదు. కానీ సరిగ్గా 11 ఏళ్ల క్రితం అనుకుంటా, ఎగ్జాక్ట్గా నిన్నటి రోజున ఆయనకు 11 ఏళ్ల క్రితం సరిగ్గా ఈయన ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నమ్మి ఏ భారతీయ జనతా పార్టీ కోసం తన రక్తాన్ని చెమటను ధారపోసిండో, ఏ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కృషి చేసిండో, ఏ హిందుత్వానికి సంబంధించి పెను సవాళ్ళు వస్తున్న సమయంలో వాటన్నింటినీ కూడా ఢీకొట్టి నిలబడిండో అలాంటి రాజా సింగ్ను ఇలా పార్టీ ఎందుకు దూరం పెట్టింది? ఏం తప్పు చేసిండు ఆయన? ఏదన్నా భూమి కబ్జా చేసిండా? ఎవరన్నా బ్లాక్మెయిల్ చేసిండా? ఏమన్నా దందా చేసిండా? ఏమన్నా పూర్తిగా మీకు పదవులు ఇప్పిస్తానని పైసలు తీసుకున్నాడా? అలాంటి వ్యక్తి కేవలం అధ్యక్ష పదవి విషయంలో పూర్తి స్థాయిలో తాను అసంతృప్తి వ్యక్తం చేసి రాజీనామా చేస్తే తనను బుజ్జగించాల్సింది పోయి భారతీయ జనతా పార్టీ అంత త్వరగా అంత స్పీడ్గా ఎందుకు రాజీనామా ఆమోదం వ్యక్తం చేసింది? అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి అంతర్గత కుమ్ములాటలు బహిరంగంగా కనబడుతున్నాయి. రాజా సింగ్ అనేట ఆయన ఉంటే రేపు పొద్దుగాల ప్రధాని నరేంద్ర మోడీకి దగ్గర, లేకపోతే అమిత్ షాకు దగ్గర, పూర్తి స్థాయిలో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి వ్యక్తులందరికీ కూడా రాజకీయ ప్రాబల్యం ఉన్నది కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈయనను ఎంత త్వరగా పార్టీలో నుంచి బయటికి పంపిస్తే మనకు అంత మంచిది. ఈ అవకాశం మళ్ళీ రాదు. మీ పార్టీకో దండం, మీకో దండం, మీ పార్టీకి రాజీనామా చేస్తున్నా అంటూ బయటికి రావడం, ఆ రోజు ఎవరెవరు దావతులు చేసుకున్నారు, ఎవరెవరు పార్టీలు చేసుకున్నారు, ఎవరెవరు రాజా సింగ్ వెళ్తే సంతోషాన్ని వ్యక్తం చేసిళ్ళు, ఈ విషయాలన్నీ మీడియాకు వెల్లడించుతారా? అరే రాజా సింగ్ అనేట ఆయన నిర్దాక్షిణంగా భారతీయ జనతా పార్టీకి 11 ఏళ్ళు పనిచేస్తే ఎందుకైనా రాజీనామా లేఖను ఆమోదించులు? ఈ మతలబలన్నిటికీ వీటన్నింటికీ సమాధానం ఉందా భారతీయ జనతా పార్టీ దగ్గర? వీటన్నిటికీ కారణాలు ఉన్నాయా భారతీయ జనతా పార్టీ దగ్గర? అధ్యక్ష పదవి విషయంలో ఆయనే అసంతృప్తి వ్యక్తం చేసిందంటే చేస్తాడు భయ్. 11 ఏళ్ళు పార్టీ కోసం పనిచేసినాక ఎవరు అద్దన్నారు? ఆయన రక్తాన్ని, ఆయనకి ఇప్పటి టార్గెట్లో ఉన్నది కదా, ఆయన చాలాసార్లు చంపేస్తామన్నారు. ఆఖరికి ఆయన బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చింది, అది మధ్యలో ఆగిపోతుంది. ఆయన గన్మెన్లు ఇచ్చిండు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నా తన ప్రాణాలను పనంగా పెట్టిండు. మొన్నటి ఎన్నికలలో ఏం చెప్పిండు? నన్ను అరెస్టు చేసినా, నన్ను చంపేసినా, నా వారసుడు ఇక్కడనే ఉన్నాడు, ఇగో మీ అందరికీ ఈయన ఉంటాడు అని వాళ్ళ కొడుకును కూడా ఇంట్రడ్యూస్ చేసిండు కదా. అంటే ఒకసారి మీరు ఆలోచించాలి. ఈరోజు రాజా సింగ్ అనే ఒక వ్యక్తిని, శక్తిని అంత త్వరగా భారతీయ జనతా పార్టీ ఎందుకు వదులుకున్నది? హిందుత్వ పార్టీ అంటది కదా, సనాతన ధర్మాన్ని పూర్తి స్థాయిలో కాపాడతామంటది కదా. మరి దీంట్లో రాజా సింగ్ ఏం తప్పు చేసిండు? వీటన్నిటికీ సమాధానం ఉండదు. ఒక గొర్రె పోయి బాయిలో పడితే అన్ని గొర్రెలు పోయి బాయిలో పడ్డట్టుగా ఎప్పుడు వెళ్ళకూడదామా అని తప్ప పార్టీల కోసం పనిచేసేటోని కాపాడుకుందాం అనేది ఏదీ లేదు ఈ భారతీయ జనతా పార్టీలో. కేవలం ఏంది అంటే నేను మాత్రమే ఉండాలి, నేను మాత్రమే వెళ్ళాలి, నేను చెప్పిందే వేదం. అరే నిజంగా చెప్తాను, ఇట్లా గుండె మీద చేసుకొని ఆయన ఏం తప్పు చేసిండో చెప్పురి? ఏం తప్పు చేసిండో చెప్పురి? ఒకసారి చెప్పురి మీరు. నేనేమంటున్నా అంటే రాజా సింగ్ అనేట ఆయన ఎందుకు రాజీనామాను ఆమోదించరు? ఒకసారి చూడరు ఇక్కడ. ఏది
జనసేన వైపు రాజాసింగ్ చూపులు. బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా ఆమోదం తెలిపిన కేంద్ర పార్టీ. ఏ పార్టీలో చేరే దానిపై త్వరలోనే నిర్ణయం. రాష్ట్రంలో జనసేనకు లేని సరైన నాయకత్వం. ఆ పార్టీలో చేరి అధ్యక్షుడిగా పనిచేసే ఛాన్స్. రాజాసింగ్ను అడ్డుపెట్టుకుని మళ్లీ తెలంగాణలో పాగా వేసేందుకు టీడీపీ ప్లాన్. రానున్న ఎన్నికలలో టీడీపీ జనసేన కలిసి పోటీ. అయిపోయాయి రారీగా. ఏమన్నా హారతి పల్లెం ఉన్నదా మన దగ్గర? ఏమన్నా హారతి పల్లెం ఇలా 2 ఏంది కర్పూరం వేసి ఇట్లా స్వాగతం పలుకుర్రిగా. రండి బాబు రండి, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన పార్టీలకు స్వాగతం సుస్వాగతం. అయిపోయిందా? ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? ఆయన పోయి టీడీపీ జనసేనలో చేరితే ఏమవుతుంది రేపు పొద్దుగాల? ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఏడికి వస్తుంది? దాని అధ్యక్షులు ఎవరు? జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. ఎక్కడి వ్యక్తి అయినా? ఆంధ్రప్రదేశ్ కాదా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి వ్యక్తి అయినా? ఆంధ్రప్రదేశ్ కాదా? మన తెలంగాణ రాష్ట్రం రావడానికి ఇష్టం లేని చాలా మంది ఉన్నారు కదా, అందులో ఈ 2 కండ్ల సిద్ధాంతం వ్యక్తి వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి ఏం సమాధానం చెప్తారు? చెప్పురు మీరే. ఈయన గనక అదే పని చేస్తే పరిస్థితి ఏంది? రావాలని సప్పట్లు కొట్టుకుంటా కూకోరే. ఏ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినామో, ఏ నీళ్లు నిధులు నియామకాలను తెచ్చినామో, ఇప్పుడు జరగబోయేది ఏందో తెలుసా? నిధులన్నీ భవిష్యత్తులో ఆంధ్రాకు పోతాయి. ఏది నియామకాలు కూడా వాళ్ళకే పోతాయి. నీళ్లు నిధులు నియామకాలు అన్నీ అటే పోతాయి. చూడురు మీరు, మొత్తం పాగా వేసేస్తారు. తెలంగాణ జీవితాలను ఆగం చేస్తారు మీరు. నాకు తెలుసు మీరు గిట్లనే చేస్తారు, మేము గిట్లనే చూస్తాం, మా తెలంగాణ ఆగమైపోతుంది. నేను ఒక బాధ చూసిన భయ్, నాకు మస్తు బాధ అనిపించింది నిజంగా కూడా. మీరు ఏమన్నా అనుకోరు కానీ ఇది చూసిన తర్వాత ఎంత బాధ అనిపించింది అంటే చాలా చాలా రకాలుగా. కల్తీ కళ్ళు, నేను మళ్ళీ చెప్తున్నా, ఎంత బాధాకరమైన విషయం అందంటే కల్తీ కళ్ళు అండి. కల్తీ కళ్ళు విషయంలో ప్రాణాలు కోల్పోతున్నారు కదా. హైదరాబాద్లో చాలా చోట్ల కూడా ఏది కళ్ళు కంపౌండ్లు ఉంటాయి కదా. నిజంగా నేను చెప్తున్నా, కళ్ళు కంపౌండ్ ఉండాలి అని ఎవరైతే డిమాండ్ చేస్తారో వాళ్ళు 1 నెల రోజులు ఆ కళ్ళు తాగమని నేను అంట. అంతే సరిపోతుందా? 30 రోజులు సరిపోతుంది. ఎవరైతే తెలంగాణలో పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతానికి వెళ్తే పరుపుదాడు కళ్ళు, లేకపోతే ఈత కళ్ళు, లేకపోతే ఇతరత్ర ఉంటాయి కదా కళ్ళులకు సంబంధించి, దాదాపుగా పొద్దుగాల వడిసిన కళ్ళు 12-1 దాటితేనే పుల్లగైతారా బాబు, ఆ కళ్ళు వారవై తాగకరా అంటారు. అలాంటిది ఈడ క్యాన్లు డ్రమ్ములు అంతా ఏది కెమికల్తోనే కదా, దాంట్లో ఏదో ఒకటైతే వేస్తారు కదా. ఆ కళ్ళును దాగాలని ఇంకా ఎందుకు ప్రోత్సహిస్తారు నాకు అర్థమవుతలేదు. మనం అందరం చదువుకున్నాం, మనం మళ్ళీ మామూలు చదువులు చదవలే. డిగ్రీలు, పీజీలు, ఎంఫీలు, పిహెచ్డీలు, డబల్ పీజీలు, డబల్ పిహెచ్డీలు, డబల్ ఎంఏ, ఏవో రకరకాల చదువులు చదివినాం. మనం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో అడుగుపెట్టినాం కదా. ఎంత బాధాకరమైన విషయం అండి. నిజంగా చెప్పండి తెలంగాణ ప్రాంత ప్రజలారా, రోజువారీ కూలీ చేసుకున్న తర్వాత తనకు ఒంటి నొప్పులు ఉంటే అక్కడికి పోయి ఏదో ఇంతంత సుక్క తాగిపోయి ఇంతంత దీన్ని పండుకునే జీవితాలను శాశ్వతంగా పాడ ఎక్కించారు కదా. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యులు? నిన్న ఆయన ఎవరినో అరెస్ట్ చేసిల్లట కాంగ్రెస్ పార్టీ. ఆయన నేనేమంటున్నానంటే ఈ కళ్ళు కంపౌండ్లో పూర్తి ఎందుకు బ్యాన్ చేయరు? పూర్తిగా అంటానా నేను. సార్ మా గౌడ సంఘానికి సంబంధించి మీరు అట్లా నేను గౌడన్నలని ఇక్కడ ఒక్క మాట అంటలేను. గౌడన్నల కష్టం వర్ణాతీతం. ఎందుకంటే గౌడన్నల కష్టాలు వాళ్ళు చాలా ఘోరం. నిజంగా సెల్యూట్. ఎందుకు తెలుసా? మా ఊళ్ళో తీసుకెళ్తా పూలం, వాళ్ళ కాళ్ళకు ఇట్లా ఎంత మొత్తం అది కమిలిపోయి అది ఏంది అంటే కాయ కాసేస్తాయి. ఆ కాళ్ళకు, ఈ మట్టెలకు, ఇదేంది ఈ వీపు సైడ్ వెనక భాగం, దాని తర్వాత వాళ్ళ కత్తులు పట్టి ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా వాళ్ళని చూస్తే. అక్కడేనేమో ఔషధం, అది చెట్ల నుంచి డైరెక్ట్గా వచ్చేది. ఇక్కడనేమో విషం అంట. నేను నిజంగా కళ్ళు కంపౌండ్లో హైదరాబాద్లో ఉండాలే అన్నోళ్ళు 1 నెల రోజులు ఆ కళ్ళు తాగురే. నేను రోజు కెమెరా వేసుకొస్తా, అవసరమైతే ఆ పైసలు నేనే పెట్టుకుంటా. నా కిడ్నీని ఇడ్లీ లెక్కమైన పైసలు తీసుకొచ్చి పెడతా. రోజు 30 రోజులు తాగురు. ఒక్క బుక్క తాగితే నన్ను అడుగురు, దేనికైతే దానుకుంటా. నేను జర్నలిజంలోకి వెళ్ళి పోకపోతే అడుగురు. ఎందుకు జీవితాలని అన్నీ తెలుసు కదా. బియాన్ బి ప్రాక్టికల్ ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు మనం ఏది ఒకప్పుడు ఎట్లుండే అంటే వైన్ షాపులు, నేను ఒకప్పుడు బళ్ళు చూసేది, ప్రభుత్వ పాఠశాలని, గ్రంథాలయాలని, మీకు గుర్తుందో లేదో, గ్రంథాలయాలని, స్టడీ హాల్స్ అని చూసేది. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఎక్కడ చూసినా కూడా మొత్తం వైన్స్లు గుడెనక బడెనక ఎక్కడ పడితే అక్కడ. దాంట్లో మొత్తం కలిపేది స్పిరిటే కదా, దాంట్లో ఆల్కహాలే కదా. అది కూడా మనిషికి క్యాన్సరు, గుండెపోటు, లివర్ డ్యామేజీ, ఇతరత్ర కారణాలు అవుతుంది కదా.
దాన్ని ఎందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది? పైసలు వస్తున్నాయి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అయినా భారతదేశంలో ఏ ప్రభుత్వాలైనా లిక్కర్ మీదనే నడుస్తున్నాయి అనేది వాస్తవం. మరి దీన్ని బ్యాన్ చేద్దామంటే చెయ్యం. మనం ఎందుకు చేస్తామండి? మనం చేస్తే ఎట్లన్నా ఇదే కదా పంచాయతీ. నేనేమంటున్నానంటే ఇది చాలా హృదయ విదారకమైన సంఘటన. బాలనగర్కు సంబంధించిన సీఏ సస్పెన్స్ అన్నారు. మొన్న ఎక్సైజ్ శాఖ ఏమని ప్రకటన చేసిందని, లేదు అలాంటిది ఏం జరగలే, మీరు అనవసరంగా కారకూతలు ఊస్తున్నారు అన్నాడట ఒక ఆయనే. ఇలా పానాలు పాడెత్తిన తర్వాత పోస్టు మార్టానికి పంపిస్తాలు. B&B ప్రాక్టికల్ మా గౌడ సోదరులు అందరికీ తెలుసు, నేను వాళ్ళని ఉద్దేశించి అంటలేను. హైదరాబాద్లో కళ్ళు కాంపౌండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఉండాలి అని ఆ కళ్ళు కాంపౌండ్ నిర్వహించే వ్యక్తి అయినా కళ్ళు తాగుతాడా? ఆ డౌట్ నాకున్నది. ఒక 30 రోజులు తాగమన్నారు. ఏం లేదండి, ఇగో బాబు నీ ప్రాణం తీస్తానం అని చెప్పకుండానే ప్రాణాలు పోతున్నాయి. ఈరోజు కాదు అది. ఇంతకుముందు నేను ఒక శాటిలైట్ సంస్థలలో పనిచేసినప్పుడు రిపోర్టింగ్ చేసినప్పుడు ఆ ఎర్రగడ్డ దవాఖానకు పోయి ఉండే. వాళ్ళు తాగకపోతే పిచ్చి సైకో లెక్క బిహేవ్ చేస్తున్నారు. కుక్క కరిస్తే అదేంది వైరస్ వచ్చిన తర్వాత ఎట్లయితే అరుస్తారో ఎట్లా బిహేవ్ చేస్తారో ఆ కళ్ళు తాగకపోతే అట్లా బిహేవ్ చేస్తారు. అంటే ఈరోజు ప్రభుత్వాలు ఎటుపోతున్నాయి, అధికారులు మామూళ్ళ మత్తులో ఎట్లా మునిగి తేల్తాళ్ళు అని చెప్పడానికి ఇదొక లైవ్ ఉదాహరణ. నేను అందుకే చెప్తున్నా, ఈ సంఘటన నన్ను బాధించింది. ఏ తల్లైనా పురిటి నొప్పులతోని కనాల్సిందే కదా. అలాంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా బాధ అనిపిస్తుందా అనిపించదా? ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులలో ఈ కల్తీ కళ్ళు వ్యవహారానికి సంబంధించి ప్రాణాలు కోల్పోతున్న ఈ కుటుంబాలను చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. అందుకే నేను ఈ సంఘటనకు సంబంధించి నేను చెప్తున్నా, ఈరోజు కల్తీ కళ్ళు అనేది ఎంతవరకు కరెక్టు, లేకపోతే దానికి సంబంధించి ఎట్లా అనేది ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించమని చెప్తున్నా. నా తెలంగాణలో ఉన్న ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, లేకపోతే ఏ సంఘం ఉన్నా ఆ సంఘానికి బాంచని దండం పెడితే కాళ్ళు మొక్కన్నా మొక్తా. ఈ కల్తీ కాంపౌండ్లు, మద్యం దుకాణాలు ఎంత తొందరగా కూడా క్లోజ్ చేస్తే అంత మంచిది. నా తెలంగాణ బిడ్డలందరూ కూడా చాలా రకాలుగా అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నాయి. చాలా బాధ అనిపిస్తుంది. ఆ నిమ్స్ దవాఖానవైనా, గాంధీ దవాఖానవైనా, ఉస్మానియావైనా, MGM అయినా అక్కడ ఎట్లా అంటే అది ఇక వర్ణాతీతం. ఆ బసవతారక్ దవాఖానవైనా మొత్తం నా తెలంగాణ బిడ్డలందరూ అక్కడికి వేరు. ఇక ఏం చేయమంటారు నన్ను? ఇక దాంతోపాటుగా ఇది గోపనపల్లికి సంబంధించిన ఏది భూమిలో బిగ్ పాగా, ఉద్యోగుల భూమిలో బిగ్ పాగా. గోపనపల్లి 9,000 కోట్ల భూదందాలో కీలక మలుపు. భాగ్యనగర్ TNGO లేఅవుట్లలో 2 కంటైనర్లు ప్రత్యక్షం. సర్వే నెంబర్ 36లోని ఉద్యోగుల భూమిలోకి చెరబాట్లు. భూమి తమదేనంటూ పనులు మొదలుపెట్టిన ప్రైవేట్ వ్యక్తులు. డయల్ 100కు కాల్ చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు. రెవెన్యూ శాఖ క్లియరెన్స్ తర్వాతే భూమిలోకి రావాలని సూచన. 90 ఎకరాలను కబలించేందుకు పథకం ప్రకారం అడుగులు. బిగ్ భూదందాపై ప్రత్యేకమైన వాస్తవం. నేనేమని చెప్తున్నా అంటే, భాగ్యనగర్ TNGO భూములలో సర్వే నెంబర్ 36లో రాత్రికి రాత్రి వెలిసిన కంటైనర్ ఛాంబర్స్ అని మీరు అంటున్నారు. మీరు ఈ కంటైనర్ ఛాంబర్సే అంటున్నారు. దాని వెనుక ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఏ మంత్రి ఉన్నాడు, లేకపోతే ఎవరున్నారు దాని వెనుక ఎవరెవరున్నారు అనేది మూలాలు ఇప్పుడు ఏది మా వెనుక ఉరకబడతారు. ఊకే రంజిత్ని తీసుకుపోవాలి, అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి, లోపల ఏమవుతుందో ఏడాది ఉంటే కావచ్చు. మళ్ళీ రానా ఏడిపోతా సంపేస్తారా ఏంది? సంపుతే ఈ ఒక్క గొంతుక అయిపోతుందా? వందలాది గొంతుకలు పుడతాయి. ఏమైపోతుంది? ఒక వ్యక్తిని ఇబ్బంది పెడితే వందలాది మంది వస్తారు. కాలం అనేది ప్రతిదానికి సమాధానం ఉంటుంది. దీని వెనక బడా నేతలున్నారా నాయన? ఇది మీరు బైక్ కనబడేది వీళ్ళని, పాపం వీళ్ళని ఎందుకు బదనాం చేయాలి? ఈ కారు వాళ్ళని, ఈ స్కూటీ వాళ్ళు, ఈ భూమి కబ్జా చేసేటోళ్ళు ఇగో ఈ కార్లలో వస్తారా? ఈ చిన్న 5-6 లక్షల కార్లలో వస్తారా? ఒక్కసారి మీరే ఆలోచించండి. ఏది ఈ స్కూటీలలో వస్తారు? ఇజ్జత్ పోతుంది మనది. చెప్పుకోవడానికనే సిగ్గు అనిపించాలి మనకు. నేనేమంటున్నానంటే, ఇలా చాలా పెద్ద తలకాయాలనే అంటున్నా. ఇది మామూలు తలకాయ లేదు. నాకు తెలిసి ముఖ్యమంత్రి కోటరీ నుండి నడుస్తున్నది అనేది నాకు విశ్వసనీయ వర్గాల సమాచారం. మీరు తెరమిందు చూసే ఈ భూమిని కాదు. ఈరోజు మరి TNGOలకు సంబంధించిన భూములు ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఎందుకు కొత్తలేరు అనేది కూడా నాకు అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. చూడుర్రి ఒకసారి. ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూములను హస్తగతం చేసుకునేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. తెర వెనుక ప్రభుత్వ పెద్దల అండదండలతో ప్రైవేటు ఉద్యోగులు భూములలో నేరుగా పాగా వేస్తున్నారు. బసవతారక్ నగర్లోని నిరుపేదలను తరిమి కొట్టేందుకు యత్నించిన వాళ్ళు ఇప్పుడు భాగ్యనగర్ TNGO భూములలో దిగారు. భూములను డి నరసింగరావు తమకు అమ్మాడంటూ పనులు మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. రాత్రికి రాత్రే కంటైనర్లు దింపిలు. ఫోన్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ప్రస్తుతానికి పనులు నిలిపివేయించారు. కానీ కంటైనర్లు మాత్రం అక్కడే ఉన్నాయి. రికార్డుల పరంగా
ప్రభుత్వానికి చెందిన భూములు అయినా ఏది రెవెన్యూ అధికారులు అటువైపు ఎవరు కూడా కన్నెత్తి చూడడం లేదు. మరోవైపు ప్రభుత్వ పెద్దలను నమ్మి 32 ఎకరాలు వదులుకునేందుకు భాగ్యనగర్ టీఎన్జీఓ తీర్మానం చేస్తే చివరికి వారికి ఇస్తామన్న భూములలోనే పాగాయడం పెద్ద కథ అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల భూమి కథమైపోయింది. వీళ్ళు ఏమంటున్నారు? బినామీలతో అరాచకం, నిరుపేదల నీడను కూడా కొలుస్తున్న రేవంత్ సర్కార్. బసవతారక్ నగర్ బస్తీవాసులకు అండగా ఉంటాం. మండలిలో బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి. అధికారంలోకి వస్తే ఇళ్లను కట్టిస్తామన్న రేవంత్ రెడ్డి ఉన్న గుడిసెలను ఇప్పుడు ఎసరు పెట్టిండంటూ కూడా దాసోద్ చెప్పిన అంశం. నేనేమంటున్నానంటే మీరు ఇక్కడ కనబడుతున్న గోపనపల్లికి సంబంధించిన 9,000 కోట్లకు సంబంధించిన భూదందాలో ఈ షిఫ్ట్ కార్లేసో లేకపోతే ఈ హోండాకు సంబంధించిన ఈ కార్లు వేసుకొచ్చిన వాళ్ళు కాదు. దీంట్లో బడా నేతలను జర పైలంగా కూడా మీరు ఆలోచించమని నేను చెప్తున్నా. ఇక దీని వెనుక పెద్ద పెద్దోళ్ళే ఉన్నారు. మీరు అనవసరంగా వాళ్ళను ఏదో ఉత్తుగానే అనుకోకూర్రి, దాని వెనుక చాలా పెద్ద కథలే నడుస్తాయి. రైట్. నిన్న మాజీ నీళ్ల మంత్రి అంటే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు మళ్ళొక్కసారి కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన తర్వాత ఆయన ఏం చెప్పిండంటే నీళ్ల మంత్రికి బేసిక్ తెలియదు, సీఎంకు బేసిన్ తెలియదు, అసెంబ్లీలో ఎన్ని రోజులైనా చర్చకు సిద్ధం, మైకట్ చేయకు, వాయిదా వేసి పారిపోకు. రేవంత్ రెడ్డిది ఏది కవర్ పాయింట్ ప్రజెంటేషన్. 299 టీఎంసీలపై కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం. ఉమ్మడి రాష్ట్రంలో ఆ లెక్క తేల్చేదే కాంగ్రెస్. నేడు నీళ్లు దోచుకోమని బాబుకు రాస్తున్నారు. బీఆర్ఎస్ ఒప్పందం చేసుకుని ఉంటే సెక్షన్ 3 సాధన కోసం ఎందుకు కొట్లాడింది? కాళేశ్వరంపై కమిషన్ ఇచ్చిన సమాచారాన్ని బయట పెట్టాలని కోరినా ఎందుకు ఇస్తలేరు? కమిషన్ను తప్పుదోవ పట్టించేందుకు కుట్ర. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం అంటూ కూడా చూడొచ్చు. కాళేశ్వరంపై ప్రజాభవన్లో రేవంత్ ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదది, కవర్ పాయింట్ ప్రజెంటేషన్. కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకు 299 టీఎంసీలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాడు కృష్ణాలో 299 టీఎంసీలు కేటాయించి తెలంగాణకు అన్యాయం చేసింది. నేడు ఉన్న 30% వాటాను కూడా వాడకుండా ద్రోహం చేస్తున్నది కాంగ్రెసే. దీనికి ఏమన్నా సమాధానం చెప్తారా? మా మాజీ నీళ్ల మంత్రి చెప్తుండు. నేనేమంటున్నానంటే ఒక ప్రధానమైన అంశాన్ని చెప్తున్నా. ఇది మీరు ఏమన్నా అనుకోరు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా నీళ్ల శాఖ మంత్రి లేదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం మంత్రులు ఓ పక్కన అంటే మాక్ అసెంబ్లీ చేస్తారు, ఉద్యమంలో కోదండరాం చేసిండని ఏది రేవంత్ రెడ్డి చెప్పిండుగా, గొప్పలు చెప్పిండు కదా, త్వరలో చెప్తా, చిట్ట చానున్నది నా దగ్గర. కానీ నేనేమంటున్నానంటే ఈ మాక్ అసెంబ్లీ ఏం చేద్దామంటే సెక్రటరియట్లో పెడదాం. సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం మొన్న ఆవిష్కరణ చేసిరు కదా, ఆ ఎడమ సైడు కుడి సైడు మస్తు స్థలం ఉంది, అక్కడ మాక్ అసెంబ్లీ పెడదాం. అక్కడ హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక్కడే వస్తాడు వితౌట్ గన్మెన్. నేను చెప్తున్నా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నీళ్ళ మీద ఇవ్వడానికి ఏకైక 6 అడుగుల బుల్లెట్ ఒక హరీష్ రావు కదులుతాడు. ఓకేనా? మీరాడు ఎంతమంది వస్తారో రారి, మీ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు రాని, మీ పార్టీ కార్యవర్గం రాని, మంత్రులు రాని, సీఎం రాని, ఎమ్మెల్యేలు రాని, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, మీకు ఎవ్వరు కావాలంటే వాళ్ళని తెచ్చుకోరు. ఈయన ఒక్కడే వచ్చి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అసలు విషయం బయటపడుతుంది. నేను చెప్తున్నా కదా, అపారమైన జ్ఞానంతో వీళ్ళుంటే అపారమైన అజ్ఞానంతో కాంగ్రెస్ ఉంది. తెలంగాణ ప్రాంత ప్రజలను మభ్యపెడుతున్నారు వీళ్ళు. తెలంగాణ ప్రాంత బిడ్డలను ఏదో చేయాలని చూస్తున్నారు. నేను చాలా క్లారిటీగా ఏం చెప్తున్నానంటే ఒకే ఒక్కడు చాలు అంటున్నా. హరీష్ రావు ఒక్కడు అవతల నుంచి ఎంతమంది వస్తారో అంతమంది రారు. ఇద్దరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టారు, ఒకళ్ళు ఎడమ సైడ్ ఒకళ్ళు కుడి సైడ్. వాళ్ళు చెప్తా అంటాడు, ఈయనే చెప్తాడు, వాళ్ళు చెప్తాడు. మళ్ళీ మైకులు కట్ చేయొద్దు. అది తెలంగాణలో ఉన్న ఆంధ్ర మీడియాతో సహా అన్ని మీడియాలు లైవ్ టెలికాస్ట్ చేయాలి. చేస్తారా? ఇది ఛాలెంజ్ భయ్. ఈ ఉత్తి ఛాలెంజ్లు అద్దుమి, ఇది అసలైన ఛాలెంజ్. ఓకేనా చెప్పురి, నీ హరీష్ రావుని తీసుకొని వస్తా, దండం పెట్టో కాలుమొగ్గ గుంజుకొని వస్తా మీ దగ్గరికి. ఇస్తారా మరి? అట్లా ఛాలెంజ్ చేద్దామా? అదే మీరన్న మాక్ అసెంబ్లీయో ఏదో అంటారు కదా, మీరన్న ఆ మాక్ అసెంబ్లీని అదే సెక్రటరియట్లో కూర్చుందాం, తెలంగాణ తల్లి విగ్రహ సాక్షిగా కూర్చుందాం. మీరు పెట్టిందే కదా రారిల్లు. ఇదంతా దొంగల ముచ్చట. నాకు తెలియదా మీ గురించి? నాకు తెలియంది ఏముంటుంది మీ కథలు? సబ్జెక్టు లేని పురాణం అది. లోడు వచ్చినా గోడు తీరలే చూడురి. యూరియా గోసకు తోడు అందుబాటులో ఉన్నా కూడా పంపిణీ సరిగ్గా చేయలేకపోవడం రైతుల ఆందోళన కారణమవుతుంది. ఇది ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనెల్లో యూరియా లోడు వచ్చిన అధికారులు పంపిణీ ప్రారంభించాల. అదేమని అడిగితే సర్వర్ బయోమెట్రిక్ పనిచేయడం లేదని చెప్పుకొచ్చారు. స్టాక్ ఉన్న సాకులు చెప్తున్నారని మండిపడుతూ శుక్రవారం రైతులేరా ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఇది ఎట్లుంటుంది అంటే మంచిగా ఆకలైతా అంటది. ఆకలైతా అంటే అన్ని రకాల వంటకాలు పెట్టేసి ఆ వాసన చూస్తూ అవి చూస్తూ తిను అన్నట్టు అయిపోయింది ఇవాళ తెలంగాణలో. గదే అయిపోయింది. అరే భయ్ మేము ఐసీయూలో ఉన్నాం రా భయ్, ఐసీయూలో ఉండి మాకు ఆక్సిజన్ కావాలంటే
ఆక్సిజన్ సిలిండర్ని చూసి బతకన్నట్టున్నది. అదేదో సినిమాలు ఉంటుంది కదా, కోట శ్రీనివాసరావు గాక, ఏది సుట్టపొల్లు వచ్చినా ఎవరు వచ్చినా కోడిని ఆలడగట్టి ఆ కోడిని చూసుకో అదే చికెన్ కూర అందినట్టున్నది కథ ఇలా తెలంగాణ. అరే సంక్షేమ పథకాలు అమలు చేయరు, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయరు, 13 అంశాలు అమలు చేయరు, 420 హామీలు అమలు చేయరు, ఆఖరికి కళ్ళ ముంగట్టున్న యూరియా బస్తా పంట పొలాలకు ఇయ్యరంటే అది ఇయ్యరు, మరి ప్రత్యామ్నాయం చూపుర్రు అంటే అది చూపెట్టరు. ఏమైపోతున్నది నా తెలంగాణ, ఎటువైపు పోతున్నది నా తెలంగాణ? ఏంది మా రైతులు రోడ్ల మీద, పంట పొలాలలో పచ్చని మాగాళ్ళలో మంచిగా వాళ్ళు వ్యవసాయం చేసుకోవాల్సిన వాళ్ళని రోడ్ల మీద కూకబెట్టి ఏంది కష్టం? రేవంత్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీరంటే నాకు అపారమైన గౌరవం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అతి చిన్న వయసులో అయ్యారు, మీరు ఇంకా 5 ఏళ్ళు కాదు ఇంకా 50 ఏళ్ళు ఉండరు, అభ్యంతరం లేదు. కానీ గీ గోసలేంది అంటానా, గీ గోసలేంది అంటానా? పల్లేక నీరు పెడుతుందో కనిపించని కుట్రలా అంటారు కదా, ఇవాళ పల్లేక నీరు పెడుతుంది ఈ కాంగ్రెస్ కుట్రల వల్ల అని పాటలు పాడుకోవాలి మేము. నేను చెప్తున్నా కదా, ఆనాడు నేను చిన్నగా ఉన్నప్పుడు మావోయిస్టులు అంటారు అడవులలో ఉండేటోళ్ళు ఊళ్ళల్లోకి వచ్చి ఆ డప్పులు పట్టుకొని పాటలు పాడుకుంటూ పోయేది. ఇవాళ ఏమవుతుంది అంటే ఈ ప్రజా జీవితంలోనే పూర్తి స్థాయిలో ఇక్కడనే డప్పులు పట్టి పాడాల్సిన అవసరం వస్తుంది. అరే వాళ్ళు మంచిగా వ్యవసాయాన్ని భూమికి పచ్చాన్ని రంగేసినట్టుగా వాళ్ళు మంచిగా వ్యవసాయ పొలాలలో ఉండాల్సిన వాళ్ళని తీసుకొచ్చి ఈ రోడ్ల మీద కథ ఏందయ్యా? అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు పరిపాలన చేయదలుచుకున్నారు, ఆ పరిపాలన అద్భుతంగా చేయదలుచుకున్నారు, ఆ అద్భుతానికి ప్రతిరూపమేనా ఇది అంటున్నా నేను. మీ మంచితనం, మీ ఆలోచన తీరు, మీ యొక్క మానవత్వం కొన్ని విషయాలలో ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు మరి మిమ్మల్ని అష్టదిగ్బంధనం చేసిర్రా ఏం చేసిర్రో నాకు తెలియదు. మీలాంటి గొప్ప నాయకుడు అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, మీరు కాంగ్రెస్ పార్టీ గొప్ప నాయకుడు అంటారు. మరి ఆ గొప్ప నాయకుడు ఈ ప్రజల యొక్క కష్టాలను ఎందుకు తీరుస్తలేడు? ఎక్కడ లోపం వస్తుంది? ఏం కథ? బరిగా పట్టుకుంటారా మీరు? లేకపోతే మీరే కారేసుకొని వచ్చి సమస్యలను పరిష్కరిస్తారా? అధికారులను బరిగా పట్టుకొని ఏమైనా పని చెప్పితే ఎట్లా చేపిస్తారు? మీరు ఏం చేపియాలనుకున్నారో చేపిరు. ఇది ఈ కథ ఏందా? కాంగ్రెస్ వస్తే కరువు తెచ్చినట్టు గలీజ్ అనిపిస్తుంది నాకు అసలు. ఇంత దారుణమా? ఇక తెలుసు కదా, 75 ఏళ్ళు దాటితే దిగిపోవాల్సిందే, అయిపోయింది. ఇక అయ్యా నీకు దండం, అయ్యా మా దేశానికి నీకు దండం స్వామి. ఈ ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన సంది ఎన్నెన్ని చేసిండో ఏమేమి చేసిండో ఫుల్ వీడియో 2 రోజులు పడుతుంది. స్టడీ ఇంకా అయిపోలే, 50% అయింది, ఇంకో 50% అవుతుంది, తీసుకొస్తా. మన ఒక్కొక్కల మీద ఈ పెద్ద మనిషి 5 లక్షల రూపాయలు అప్పు చేసిండు, జిఎస్టీ వసూలు చేస్తాడు. మరి దేశానికి సంబంధించి ఏమన్నా అయిందంటే వీళ్ళ సొంత రాష్ట్రం గుజరాత్లో ఫ్లైఓవర్లు కూలిపోతాయి, అన్నీ కూలిపోతా ఉంటాయి, సుత్తాలు కదా. మళ్ళీ మన 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 తెలంగాణ అంటే అస్సలు గిట్టదు. ఆయనకు ఏమిచ్చిండు తెలంగాణకి? ఏమి ఇయ్యలే. కొత్త ప్రధాని మంచిదే, ఇది చాలా మంచిది. ఇది సంబరాలు చేసుకోవాల్సిన విషయం. 75 ఏళ్ళు దాటితే దిగిపోవాల్సిందే. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు. మోదీని ఉద్దేశించే అన్నారా? రాజకీయ వర్గాలలో చర్చ. ఇది వాస్తవం, మీరు కరెక్టే అంటారు నాకు తెలుసు. చాలా వరకు ఒకసారి పింగ్లే ఇలా అన్నారు, మీకు 75 ఏళ్ళు వచ్చిన తర్వాత శాల్వా కప్పి సన్మానం చేశారంటే ఇక దిగిపోవాల్సిన సమయం వచ్చింది, మీ వయస్సు అయిపోయింది, పదవి నుంచి పూర్తి స్థాయిలో కూడా తప్పుకొని వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వాలని అర్థం అంటూ నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు చెప్పారు. ఈయన చెప్పింది పాటించాలి గంతే. పక్కకు తప్పుకొని ఇతరులకు అవకాశం ఇవ్వాలి. శాల్వా కప్పారంటే దిగిపోమ్మనే అర్థం. ఈ సెప్టెంబర్తో 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ అధినేత వాళ్ళిద్దరూ రిటైర్ అవ్వాల్సిందేనన్న కాంగ్రెస్, నా విరమణ తర్వాత ప్రకృతి సాగు చేసుకుంటా, ఇటీవల హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. పోరి నాయన పోరి, ఎంత తొందరగా వీళ్ళు పోతే అంతవరకు చాలా హ్యాపీ. నేను చెప్తున్నా కదా, కొన్ని ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటే కొన్ని ప్లే చేయలేకపోయినా కారణం ఏంటంటే కొన్ని నిర్బంధాల వల్ల వాటిని ప్లే చేయలేకపోయినా. నేను వాస్తవం చెప్తున్నా, కఠినమైన సాధన చేసిన, కఠినమైన చెట్లు పుట్టల పొండి తిరిగి వీడియోలు తీసుకొచ్చిన, దాన్ని డిలీట్ అయింది అంటే డిలీట్ చేయాల్సి వచ్చింది, ప్లే చేయలేకపోయినా. నేను తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్తున్నా, క్షమించండి. ఎందుకు అంటే అరాచకాలు అన్నీ కాదు, కొన్ని వీడియోలు నేను ప్లే చేయలేకపోతున్నా, నాకు శక్తి సరిపోతలేదు. ఎందుకంటే అవి ప్లే చేస్తే తర్వాత భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, అది నాకు కూడా తెలుసు. వీళ్ళు ఎంత తొందరగా పోతే మన తెలంగాణ మా దావత్కు రెడీగా ఉండుర్రి, వాళ్ళు దిగిపోవాలి, మనకు కావాల్సింది కూడా అదే. ఇక చూడు, బీజేపీ రామచంద్ర నోరు తెరవమేం, రామ్లోరి భూములు ఆక్రమించుకుంటే మాట్లాడరేం, మీ భాగస్వామి ప్రభుత్వం చెరలో భూములు ఉన్నాయని వదిలేస్తున్నారా, భద్రాద్రిని కాపాడాల్సిందే కేటీఆర్ అంటూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లోని పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాద్రి దేవస్థాన భూములలో జరుగుతున్న ఆక్రమణలను, పక్కన భవనాన్ని నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ నిర్వహణ అధికారిని సిబ్బందిపై జరిగిన దాడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రంగా ఖండించిండు.
మా పార్టీ సార్ మీకు తెలియదు సార్ కేటీఆర్ సార్, మా బీజేపీ అంటే కేవలం కండువా కప్పుకుంటాం సార్ అంతే, మాకు పదవులు కావాలి, మాకు పదవులు వస్తే సైలెంట్. మీకు తెలియదా మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా బండి సంజయ్ గారు ఎంత మంచి అద్భుతంగా పోరాటం చేసిళ్ళు. ఈరోజు మా బండి సంజయ్ గారు ఏమైనా పోరాటం చేస్తున్నారా? ఆయన్నే ఎందుకంటా అంటే పోరాట పటిమున్నాయి. ఇప్పుడు నడిచే ఎద్దునే ఊకే దమాయిస్తంగా నడవని ఎద్దుని అంటామా, అట్లనే పోరాటం చేసే వ్యక్తి, ఆ పోరాటం చేసే వ్యక్తినే మేము అడుగుతాం. కానీ మా వాళ్ళు చేయరు సార్. మీరు అనవసరంగా కేటీఆర్ గారు మీరు ఊకే వాళ్ళని అనకూరు, వాళ్ళు చేయలేరు. ఇక అయిపోయింది వాళ్ళది. ఏంది అంటే ఇక ఎన్నికలు వచ్చినాయా చల్ ధామ్ ధూమ్ ధామ్ ధామ్ ధమ ధామ్ ధామ్ అంటారు. ఎన్నికలు అయిపోయినాయా గప్చుప్, పదవులు వచ్చినాయా గప్చుప్. ఇది సార్ మీకు తెలియదు సార్. మీరు అంటే మళ్ళీ ఫీల్ అవుతారు కానీ మా వాళ్ళు గింతే సార్. ఇంకేమన్నా చేస్తారు అనుకోవడం మీరు ఇంకా ఉత్తముచ్చట్నే సార్. అంతకు మించి ఇక మీరు ఏమీ చేయకండి సార్. నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, మళ్ళీ చెప్తున్నా కదా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక దాంతోపాటు ఇంకొక అంశాన్ని చూసినా, చూసినా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక ప్రధానమైన ఎపిసోడ్ కనబడాలి. సరే మొత్తానికి ఏమైతేనే తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటిది, ఎందుకు ఆలోచించాలి, ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి? ఇది 4 కోట్ల మంది ప్రజల తలరాతను మార్చడానికి వచ్చింది. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం సాక్షిగా వచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఒక జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన జనరేషన్ ఎవరైతే ఉందో ఉద్యమకారుల కోసం వచ్చింది. సో ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, నా నెంబరు మీకు చెప్తున్నా. ఈరోజు ఉద్యమకారులు ఎక్కడెక్కడ ఉన్నారో నాకు కాల్ చేయర్రి, మీతో నేను మాట్లాడాలి. నేను ఉద్యమకారులను తెలంగాణలో ఉన్న ఉద్యమకారులను అడుగుతా ఉన్నా, అన్న ఇది నా నెంబర్ అన్న, ఉద్యమకారులకు మాత్రమే 9908572666 అన్న. మీ కష్టాలు మీ బాధలు తెలంగాణ ఉద్యమంలో మీరు ఎట్లా పాలు పంచుకున్నారు, మీ యొక్క ఆరోగ్య పరిస్థితులు ఏంది, గాయపడి రబ్బర్ బుల్లెట్లతోని గాయాలతోనే ఇప్పటికీ పోలీస్ స్టేషన్ల చుట్టూ చాలామంది తిరుగుతున్నా అని నాకు మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళందరూ రారి, మీ బాధలను వెదలని 4 కోట్ల మంది ప్రజలకు నేను చూపించే ప్రయత్నం చేస్తా. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అంటే ఇక్కడ నా నెంబర్ ఉన్నది, దీనికి మాత్రం చిల్లర మల్లర కాల్ చేయకుర్రి. 9908572666 ఈ నెంబరే. సో పూర్తిగా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.